న్యూస్ సర్వ శిక్ష ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆళ్లపల్లి కేజీబీవీ విద్యార్థుల పాఠశాల ఎదుట వారి పుస్తకారు వారు తీసుకునేవారు స్వయంగా పాఠాలు బోధించాలంటూ సెల్ఫ్ టీచింగ్ చేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. తక్షణమే ఉపాధ్యాయుల సిబ్బంది యొక్క సమస్యలు పరిష్కారం చేసి రెగ్యులర్ గా పాఠశాలను కొనసాగించి విద్యార్థుల చదువులు ముందుకు సాగించాలని డివైఎఫ్ఐ రాష్ట్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాలంగి హరికృష్ణ ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేశారు. నేను కేజీబీవీ ఆళ్లపల్లి స్కూల్ నుంచి మాట్లాడుతున్నాము. మా స్కూల్లో ఒక 2 వీక్స్ నుంచి క్లాసెస్ జరగట్లేదు. టీచర్స్ జాబ్ శాలరీ కోసం ధర్నా చేస్తున్నారు. వాళ్ళు ధర్నా చేస్తుంటే మాకు క్లాసెస్ జరగట్లేదు. ఇక్కడ 10th అక్క వాళ్ళు ఇంటర్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. వాళ్ళు ఎలా చదువుకొని వాళ్ళు ఎలా పాస్ అవుతారు? మా పేరెంట్స్ ఏమో మా టీచర్స్ని నమ్ముకొని వాళ్ళు చెప్తారు మమ్మల్ని పాస్ చేపిస్తారని వాళ్ళు ఇక్కడ జాయిన్ చేపిస్తే టీచర్స్ ఏమో ధర్నాలో కూర్చున్నారు. పై సార్లేమో ఏం పట్టించుకోవట్లేదంట. మేము ఎలా చదువుకోవాలి? ఇంకా మా అమ్మ నాన్నలకి మేమేం చెప్పుకోవాలి? మేమేం చెప్పి ఉండాలి? ఇంకా మేము పాస్ కాకపోతే మమ్మల్ని మా పేరెంట్స్ ఏదో ఒకటి అంటారు. అది మేమేమని చెప్పుకోవాలి? దయచేసి మా గురించి కొంచెం ఆలోచించండి. ఆ ప్లేస్లో మీ పిల్లలు కూడా ఉంటే ఇలానే చేస్తారా చెప్పండి. దయచేసి పై సార్లు ఆలోచించి మా టీచర్ని తొందరగా మా స్కూల్కి పంపాల్సిందిగా కోరుతున్నాను. ఆళ్లపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం దగ్గర ఇవాళ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి సంబంధించిన టీచర్లు సమ్మె చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంఘీభావంగా మద్దతుగా ఇవాళ విద్యార్థులందరూ కూడా బయటకు వచ్చి సంపూర్ణమైనటువంటి ఆ పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులకు సంఘీభావం తెలుపుతూ ఇక్కడ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దాదాపు గత 14 రోజులుగా ఇక్కడ ఉపాధ్యాయులు సమ్మె చేస్తూ ఉన్నారు. వాళ్ళకు జీతాలు పెంచాలని చెప్పేసి, హెల్త్ బెనిఫిట్స్ ఇవ్వాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, అదే స్థాయిలో వాళ్ళకు అందాల్సినటువంటి జీతభత్యాలని బేసిక్ స్కేల్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఆ ఉపాధ్యాయులు ధర్నా చేస్తూ ఉంటే ప్రభుత్వానికి చెందినటువంటి అధికారులు ఇప్పటి వరకు కూడా స్పందించకుండా అదే రకమైనటువంటి పద్ధతిని కొనసాగించడం, ఆ విద్యార్థుల పాఠాలను కానీ వారి ఆహారం సంబంధించిన మెనూ అమలవుతుందా లేదా చూసే పరిస్థితి కూడా లేకుండా పోవడంతో విద్యార్థులు అగమ్యగోచరంగా ఉన్నారు. కాబట్టి తక్షణమే వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఈ విద్యార్థులందరూ కూడా ఇవాళ పాఠాలు చెప్పే పంతులు లేక వాళ్ళే స్వయంగా పుస్తకాలు పట్టుకుని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గేటు ముందుకు వచ్చి స్వయంగా సెల్ఫ్ రీడింగ్ని పాటిస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే డిఈఓ గారు కానీ మిగతా అధికారులు కానీ కస్తూర్బా విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి, అలాగే రాష్ట్ర స్థాయి మంత్రివర్గం కూడా అన్ని జిల్లాల్లో జరుగుతున్నటువంటి పోరాటాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి ఆ సమస్య పరిష్కారానికి అవసరమైనటువంటి చర్చలను జరిపి ఈ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తాను. అదే స్థాయిలో ఇవాళ క్రిస్మస్, రేపు సంక్రాంతి, ఆ తర్వాత ఫిబ్రవరిలో 10వ తరగతి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి సన్నద్ధం చేయాల్సినటువంటి విద్యార్థుల్ని ఇలా అగమ్యగోచరమైనటువంటి స్థాయిలో వదిలేసి వెళ్ళడం అనేది ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో అర్థం కానటువంటి పరిస్థితుంది. కాబట్టి తక్షణమే ఈ సమస్య పరిష్కారానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి, వాళ్ళతో చర్చలు జరపాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తాను. అది జరగని పక్షంలో ఈ విద్యార్థులందరినీ తీసుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా డివైఎఫ్ఐగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాను. ఈ విద్యార్థులకి చదువులకి అండగా ఈ ఉపాధ్యాయులు కోరుకున్నటువంటి డిమాండ్లు సాధించడం కోసం జరుగుతున్నటువంటి న్యాయమైన పోరాటంలో డివైఎఫ్ఐగా విద్యార్థుల్ని, యువకుల్ని, తల్లిదండ్రుల్ని గ్రామాన కదిలిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి డివైఎఫ్ఐగా కోరుతాను. అలా జరగని పక్షంలో ఇవాళ సెల్ఫ్ రీడింగ్ పేరుతో పుస్తకాలు పట్టుకొని స్కూల్ ముందు కూర్చున్నాం. రేపు రోడ్లెక్కి అసెంబ్లీ దాకా కూడా నడుచుకొని వచ్చి పుస్తకాలన్నింటిని భుజానేసుకొని మా చదువును కొనసాగించండి అని చెప్పేసి రకంగా ఈ పోరాటం సాగుతుందని చెప్పేసి తెలియజేస్తూ, అలా జరగని పక్షంలో భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఎటువంటి కార్యక్రమానికైనా సరే, అవాంఛనీయ ఘటనకైనా సరే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.